నేను రీడిస్కవర్ చేసుకుంటూ నేను ఇంకా బలంగా మారి ప్రతి క్షణం ప్రతిరోజు కొత్తగా మారి ఇంకా నేర్చుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్తా. ఇది త్రూ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ. ఓకే. అండ్ స్టేజ్ మీద రామ్ చరణ్ గారు మీతో మాట్లాడారు, వాళ్ళ అమ్మగారు మీ ఫ్యాన్ అని చెప్పారు. సో ఎలా అనిపిస్తోంది అంటే వాళ్ళు కూడా చూస్తున్నారు? సో సురేఖ అమ్మ గారు యాక్చువల్లీ లైక్ చాలా పెద్ద బిగ్ బాస్ ఫ్యాన్ అంట. ఆవిడ ప్రతి సీజన్ చూస్తూ ఉంటారంట. యాక్చువల్లీ నాకు సీజన్ 7 అప్పుడు కూడా చిరంజీవి గారు మొత్తం సీజన్ చూసారని చెప్పేసి నాకు చాలా మంది చెప్పారు. సో ఆవిడ చూస్తుంటారంట, ఇట్లా చరణ్ అన్న ఇట్లా వస్తున్నా అని చెప్పేసి అంటే గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు, గౌతమ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పింది అమ్మ. సో డోంట్ వరీ, యు ఆర్ ఎ విన్నర్ ఇన్ ఎ లాట్ ఆఫ్ పీపుల్స్ హార్ట్స్. నువ్వు భరోసా కోల్పోకు, నువ్వు ఇంకా గ్రేట్ హైట్స్కి వెళ్తావు, సో కష్టపడుతూ ఉండు అని చెప్పేసి నా భుజం తట్టి చెప్పడం జరిగింది. సో నేను చరణ్ అన్న ఫ్యాన్ని, పవర్ స్టార్ ఫ్యాన్ని. సో యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ అసలు నేను ఆ మూమెంట్ని నేను ఎప్పటికీ చెరిష్ చేసుకుంటా. అండ్ అన్న మాటలు సో నాకు ఎప్పటికీ ఒక భరోసాని కలిగిస్తాయి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ మీరు అటైర్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ మీరు అంటే సీజన్ 7లో కూడా చూసాం మీరు ఇలా కనిపిస్తూ ఉంటారు, తెలుగు అబ్బాయి లాగా కనిపించడానికి ఇష్టపడతారు. ఇది ఓకే. అంటే ఎర్ర కండువా కూడా వేసుకునేసరికి యాజ్ యూ సెడ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అని, అంటే మాకు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చేలాగా చేశారు. అండ్ అంటే ఇది ఒక స్ట్రాటజీయా లేదంటే ఇష్టమా? కాదు, ఇప్పుడు ఆ ఎర్ర కండువా వల్లనే ఓటింగ్ పడింది అంటారు. నేను గేమ్ మేము అనం, కానీ మీకు అదేమన్నా ప్లస్ అవుద్ది అన్న ఫీలింగ్ మీకు ఉందా? అది కాదండి. అంటే ఇప్పుడు నేను ప్రతిరోజు వేసుకోలేదు, అలా అని నేను ప్రతి సెకండ్ దాని గురించే నేనేం ఫైట్ చేయలేదు. ఇప్పుడు ఎర్రకండువా ఉన్నా లేకున్నా అక్కడ గౌతమ్ కృష్ణ ఉన్నాడు, గౌతమ్ కృష్ణ మాట్లాడాడు, గౌతమ్ కృష్ణ ఫైట్ చేశాడు. సో దానివల్ల సపోర్ట్ దొరుకుతుంది తప్ప మనం ఒకళ్ళకి ఫ్యాన్ అని లేకపోతే దానికి ఎవరు సపోర్ట్ చేయరు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పవర్ స్టార్ ఫ్యాన్ చూసి అరే వీడు కరెక్ట్ అని అనిపిస్తేనే ఓట్ చేస్తాడు పవర్ స్టార్ ఫ్యాన్ కూడా. సో వీడు తప్పు అని అనిపిస్తే వాడు ఓట్ చేయడు. Was it not intentional? It was not intentional. And ఆ కండువా పవర్ స్టార్ గారిది సింబల్ మాత్రమే కాకుండా ఒక కామన్ మ్యాన్స్ బలం అది. సో ఒక కామన్ మ్యాన్స్ వాయిస్. సో నామినేషన్ అనే ప్రక్రియలో ఒక కామన్ మ్యాన్ వాయిస్ ఒక స్ట్రాంగ్గా పెట్టాలి అని నాకు నేను ఒక బలాన్ని చేకూర్చుకోవడానికి. ఇప్పుడు మరి మనం బ్లాక్ థ్రెడ్ కట్టుకుంటాము దిష్టి తగలకుండా. సో ఇప్పుడు కొంచెం మంది చుక్క పెట్టుకుంటారు. సో అంటే ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సో నాకు పంచ్ అన్నది ట్రెడిషన్, సో నా సెంటిమెంట్ నాది. సో కండువా అన్నది నాకు ట్రెడిషన్, నా సెంటిమెంట్ నాది. ఒక కామన్ మ్యాన్ బలంలాగా నేను ఫీల్ అవుతా, అది నాకు బలాన్ని చేకూరుస్తుందని నేను ఫీల్ అవుతా. సో దాంట్లో ఎవరో ఏదో అనడం అన్నది మాత్రం చాలా మూర్ఖత్వం. వాళ్ళు చాలా ఏది దొరకక ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాలని చెప్పేసి అది పట్టుకున్న పాయింట్ తప్ప. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ మనకి తమిళ ఇండస్ట్రీలో కానీ, ఇప్పుడు ధనుష్ గారు కానీ లేకపోతే విజయ్ సేతుపతి గారు కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒక పంచలో ఒక దాంట్లో వెళ్తారు. సో ఇప్పుడు పవర్ స్టార్ అన్న ఖద్దర్లో వెళ్తుంటాడు. సో వాళ్ళకి డబ్బులు లేకనా, వాళ్ళు సూట్లు బూట్లు వేసుకోలేకనా. సో అది కాదు, అంటే మన ట్రెడిషన్ని, మన కల్చర్ని మనం ఎంత ముందుకు తీసుకెళ్తున్నాం, మనం ఎదిగే కొద్దీ అన్నది, మనం ఎంతో మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఎలా ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం మన భవిష్యత్ తరాలని అన్నదే. సో యాజ్ ఏ పర్సన్ నేను ఆలోచించేది. అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ కూడా మీరు ఇట్లా రెడీ అవుతూ ఉంటారా? అంటే ఇది అంటే ఈ రోజు ఓకే అంటే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ కంటిన్యూషన్. డెఫినెట్లీ అంటే లైక్ పబ్లిక్ ఈవెంట్స్లో కానీ ఎక్కడికైనా లైక్ నేను జనాల్లోకి వెళ్తున్నా అంటే నాట్ ఎవ్రీ టైమ్ బట్ మ్యాక్సిమం ఐ విల్ ట్రై అనమాట. సో అంటే ఎందుకంటే ప్రతిసారి నేను యాజ్ అన్ యాక్టర్ ఐ ఆల్సో నీడ్ టు బీ సీన్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్. అండ్ జనం కోరుకుంటారు అంటే లైక్ డిఫరెంట్ అటైర్స్లో కనిపించాలి. సో నేను బిగ్ బాస్లో కూడా స్టైలిష్ అటైర్స్ కూడా ట్రై చేసిన, ఎవ్రీథింగ్ ఐ ట్రైడ్, బట్ దిస్ ఈస్ ద కాన్స్టెంట్. సో ఈ కాన్స్టెంట్ని అలాగే నేను ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా సో నేను ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు అయితే నేను అది ఫాలో అవుతా. సో వేరే స్టైల్స్ కూడా ట్రై చేస్తుంటా, కానీ దిస్ ఈజ్ మై కాన్స్టెంట్ స్టైల్ స్టేట్మెంట్. మరి సోలో బాయ్ గురించి చెప్పేయండి మాకు. సో సోలో